పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇల్లును లూటీ చేశారు దొంగలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని భూమ్నగర్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇల్లును టార్గెట్ చేస్తూ దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. భూమ్నగర్ కాలనీకి చెందిన ముస్త్యం రవీందర్ కుటుంబ సభ్యులు ఆదివారం రోజున రాత్రి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లారు. యాత్ర ముగించుకొని మంగళవారం రోజున ఇంటికి చేరుకున్న రవీందర్ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇంటి ప్రధాన ద్వారం బేడం పగలగొట్టి ఉండడాన్ని గమనించిన రవీందర్ ఇంట్లో లోపలికి వెళ్ళి చూడగా సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, బీరువాలో దాచి ఉంచిన నగదు మాయమైనట్లు గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ దొంగతనంలో రవీందర్కు చెందిన 4 కిలోల వెండి, తులం బంగారం, 40,000 నగదు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి రామగుండం కమిషనరేట్ సిఐ మార్కండేయ క్లూస్ టీం బృందం రంగంలోకి దిగి వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సండే 7:30 ప్రాంతంలో నేను తిరుపతికి వెళ్ళిన. మంగళవారం రాత్రి 1 గంటకు వచ్చి చూసేసరికి మెయిన్ గేటు తాళం వేసి ఉన్నది. రెండో గేటు డోరు అది తాళం పలగొట్టి లోపలికి గొల్లెం పెట్టున్నది. వెనుక సైడు 2 డోర్లు తీసేసి పుల్లా ఉన్నవి. లోపల మొత్తం చదిరి అన్ని సామాన్లు ఎత్తుకెళ్ళారు. 3 నుంచి 4 కిలోల వెండి పోయింది. 40,000 రూపాయల వరకు క్యాష్ పోయింది. 1 తులము గోల్డ్ పోయింది. రామగుండం కమిషనరేట్ క్లూస్ టీం బృందం పూర్తిగా వేలిముద్రలను సేకరించారు. స్థానిక కాలనీ వైపు తిరిగే వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చంటూ భావిస్తున్నారు. ఒక్క రోజులో ఊరెళ్ళి వచ్చేసరికి తన ఇల్లు గుల్లైందంటూ బాధితుడు రవీందర్ బోరున విలపించారు. తనకు పోలీసులు న్యాయం చేయాలంటూ విన్నవిస్తున్నారు.